హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆద్యాస్ వ్లాగ్స్. మీకు నువ్వుల అరిసెలు ఎలా ఉండాలో తెలియకపోతే ఈ వీడియో చూడండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి ప్రాసెస్ ఏంటంటే కొంచెం బెల్లం చెతగొట్టుకుని దాన్ని కరగబెట్టడానికి వేయాలండి. కరిగాక అందులో తుక్కేమీ లేకుండా వడపోసేసుకోవాలి. వడపోసేసుకున్నాక మనం అరిసెలకి నానబెట్టుకున్న బియ్యాన్ని ఆడించేసుకుని జల్లించేసుకోవాలండి. జల్లించేసుకున్నాక తడిపోకుండా నొక్కుని ఉంచుకోవాలి. వడపోసేసుకున్న దాన్ని ఒకసారి గిన్నెలో మళ్ళీ పెట్టుకుని బాగా మరిగాక ఉండపాకం అయ్యే వరకు చూసుకోవాలండి. ఇక్కడైతే మా పెద్దమ్మ చూస్తున్నారు ఉండపాకం. మాకు పండగకి వెళ్ళినప్పుడు వండి పెట్టారనమాట అందరికీ. ఉండపాకం అయిందని చెప్పేశారనమాట. ఇంకా కింద పెట్టేసి ఈసారి టాస్క్ అయితే మా చెల్లికి అనమాట. అదే తిప్పింది మొత్తం అంతాని. ఉండలు కట్టకుండా బాగా తిప్పాలని, ఎంత బాగా తిప్పితే అంత బాగా వస్తాయి, ఇరిగిపోతాయి అని చెప్తున్నారు మా పెద్దమ్మ. బాగా తిప్పిన తర్వాత కన్సిస్టెన్సీకి వచ్చాక మూత పెట్టేసుకుని ఉంచుకుని నువ్వులు నానబెట్టుకుని ఉంచుకున్నామండి ఒక అరగంట ముందర. మూత పెట్టేసుకుని ఉంచుకోవాలండి. బాగా కలిసింది. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఆయిల్ వేసేసుకుని ఉంచుకోవాలండి. తర్వాత చిన్న చిన్న ఉండి కింద తీసుకుని అటు ఇటు నువ్వులు అద్దుకుని సమానంగా షేప్ వచ్చేలాగా చూడండి, ఇలాగా మా పెద్దమ్మ చేస్తున్నారు. అలా చేశాక మనం ఇంకా ఫ్రై చేసుకుని నొక్కుని ఆరబెట్టుకోవడమేనండి. అండ్ ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. చూసారు ఎంత సింపుల్గా అరిసెలు ప్రిపేర్ అయిపోయినాయో. దీని తర్వాత తొక్కలు వండేసుకునేది కాదు కదండి, దీంట్లో చాలా కష్టం ఉంటుంది. అండ్ మీరు ఎవరైనా సరే పండగకి అన్ని ఐటమ్స్ వండుకుంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.